హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురుగారు, సింహం రాశి వారికి ఈ నెల ఎలాగుంది, వాళ్ళు తగిన చర్యలు ఏం తీసుకోవాలి? సో దాని గురించి మీ వివరణ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, మాటకు ప్రాధాన్యతనిస్తారు, నలుగురు గౌరవిస్తారు వీళ్ళను. అరే, ఎన్ని రోజులకు వచ్చినావయ్యా నువ్వు ఆ రోజు చెప్పింది మాకు మేలు జరిగింది అని ప్రశంసలు అందుకునేటువంటి విధానముగా ఉంటుంది గాక, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితము తప్పకుండా వీళ్లకు ఉంటుంది గాక. తప్పకుండా అనుకూలముగా ఎక్కడికి వెళ్ళినా ధనము గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వస్తుంది. ధనము వచ్చేది ఉంటేనే వెళతారు. అంటే నిరంతరము పని ఉంటుంది, ధనము రాబడి ఉంటుంది, ఇబ్బంది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. వీళ్ళ సంతానానికి కూడా ఒక యోగవంతమైనటువంటి ఇది ఉన్నది, పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉన్నది. అందరినీ ఆనందముగా ఆత్మీయంగా ఉండాలి, కలిగలుపుగా అని కోరుకునేటువంటి తత్వములో ఉండేటువంటి వాళ్ళు కనుక ఈ మాసములో నెలాఖరులో చిన్న మనఃక్లేశం అనేటువంటిది కలగవచ్చును. అయిన వాళ్ళ వల్లనే చిన్న ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చు. దానివల్ల తద్వారా మనస్సు బాధపడి నేను మంచి చేసినా వీళ్ళు ఎందుకో గుర్తించలేదు ఏమో అనేటువంటి భావనతో వీళ్ళు అనుకోవడం జరుగుతుంది గాక, అవన్నీ మనస్సులో పెట్టుకోకుండా ఎవరి జీవితం వాళ్ళది అనుకున్నట్టుగా గనక వీళ్ళు ముందుకు వెళ్ళారు అంటే తప్పకుండా విజయము వీళ్ళ వెంటే ఉండి తీరుతుంది గాక. విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగానే ఉన్నది గాక. కొంతమందికి స్థాన చలనాలు కలగవచ్చును, మామూలుగా, అందరికీ అనడానికి లేదు, కొంతమందిని. ఇక సినిమా రంగం, కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఖచ్చితంగా వీళ్ళు రాజ్యాధికారాన్ని పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము చెప్పవచ్చును ఈ రాశి వాళ్లకు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, లగ్నాలు వేరై ఉంటాయి. ఆ లగ్నంలో పుట్టినప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకొని మిగతా జాతకం అంతా కూడా ఉంటుంది కాబట్టి అది చూసుకొని వీళ్ళు ముందుకు వెళితే వీళ్లకు శ్రేయోదాయకముగా ఉంటుంది. ఏది ఏమైనా మేషరాశి వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని పరమేశ్వరుని ఇద్దరిని ఆరాధిస్తే మంచిది, పార్వతీ పరమేశ్వరులను. వీళ్లకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది గాక. ఎలాగైనా సేవించుకోవచ్చు, వాళ్ళ సౌకర్యాన్ని బట్టి అభిషేకాలు ఇచ్చుకోవచ్చు, కుంకుమార్చనలు చేయొచ్చు, ఏ విధంగానైనా సరే వాళ్ళ సౌకర్యం. అందువలన